తింటే గారరే తినాలి వింటే భారతమే వినాలి చూస్తే మన ప్రతి ఇంటి కథనే చూడాలి. గెస్ చేస్తారా మీరు టైటిల్? తెలుసా పెట్టారా ఇంత? ఇగో ఇప్పుడైతే ఏం చెప్తలేం కానీ టైటిల్ గెస్ చేస్తే మనకి గిఫ్ట్ ఇద్దాం. ఈ కదా పెట్టిన వాళ్ళు కానీ ఇలా చెప్పద్దు. సో వాళ్ళన్న మన టైటిల్ గెస్ చేసింది అనుకో అలా గిఫ్ట్ ఇద్దాం. నేనే ఫస్ట్ లైక్ వాళ్ళని కామెంట్ పెట్టిన చూద్దాం. ఎవరు పెట్టలే మన టైటిల్ తో వాళ్ళని తీసినా తీస్తారు చెప్పలేము. అదో బాధ. ఎందుకు ఇప్పుడు పెట్టినా తీస్తాంలే. ఫస్ట్ ఇప్పుడు 4 నెలల ముందు నుంచి అనుకుంటా, 5 నెలల ముందు నుంచి అనుకుంటాను. అప్పుడు పెడితే నువ్వు నీకేమనిపించు సిమిలర్ ఏం నచ్చినందుకే ఓ నాకు వచ్చింది అన్నాడు. బాబా సేమ్ లేదు మా తొందర రివీల్ చేద్దామంటే అది రివీల్ చేసిన టైంకి ఇప్పుడు గిన్ని రోజులకు వచ్చింది. రేపు రివీల్ చేసుడే ఇంకా సందర్భంగా రేపు రివీల్ చేద్దాం. ఏమన్నా పెట్టినా చూద్దాం, గెస్ చేస్తారా చూద్దాం. ఉగాది సందర్భంగా కొత్త బట్టలు వేసుకోవాలంటారు కనుక టైటిల్ ఎవరన్నా రివీల్ చేసి కరెక్ట్ టైటిల్ చెప్తే వాళ్ళకి బట్టలు పెడతాం. కొత్త బట్టలు అంటే మంచి క్వాలిటీ. క్రియేటివ్ థింగ్స్ అంటేనే క్వాలిటీ. ఇంకా క్రియేటివ్ థింగ్స్ అంటేనే మళ్ళీ క్వాలిటీ. సరే ఇప్పుడు ఫస్ట్ గెస్ చేస్తారా చూద్దాం. గెస్ చేస్తారంటామని మన టైటిల్ ని చేస్తారు అనిపిస్తుంది. ఎందుకు ఒక్కొక్కసారి అంటే ఎవరో ఒక్కరిద్దరు మాక్సిమం అయితే చెయ్యకపోవచ్చు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి చేస్తారు కావచ్చు అని అట్లా అనిపిస్తుంది. మీకు హింట్ కూడా ఇస్తా. ఇట్స్ ఎవ్రీ విలేజ్ ఫ్యామిలీ డ్రామా. ఓకేనా? సో హింట్ కూడా ఇచ్చిన చూద్దాం. హింట్ పెడితే ఏమని రాసిండు చూడు. ఏమని రాసిండు ఫస్ట్ కామెంట్. ఇంకొకరు పెళ్లి సందడట, ప్యూర్ ఫ్యామిలీ కష్టాలట. ఒక్కొక్కరు ఒక్క తీరు చూద్దాం. అవలో ఎట్లా వెళ్ళట్టు మరో సందర్భం ఒక్కటే పెట్టింది. గురువారం ఇప్పుడు మేమిద్దరం కలిసి వేప పూట పోతున్నాం. ఈ ఊర్లో మాకు వేప చెట్లు ఏడున్నాయో తెలియదు, ఏం తెలియదు. కానీ పూట అయితే పోతున్నాం. బుర్రలు చేసుకున్నారా? మౌలి ఎత్తాలి కావచ్చు. ఇంకా కాలే ఇక్కడ చెట్టు ఉందని వస్తాం కానీ ఇది అందుద్దా ఇంతకి. డాక్ అక్కడ కిందికి ఉందేమో చూద్దాం. ఇక్కడ 2 మండలు ఉన్నాయి. అదైతే ఏస్తారు తంతరిగినే కంకి చెట్టు గట్టేస్తారు మనల్ని. గడుందక్క పచ్చడి పచ్చడికి తయారు చేసిందా? ఏది పేర్లు దొరికినారా? అన్ని మామిడికాయలు, చింతపండు, పల్లికాయలు, కందగడ్డ. ఈసారి అన్ని ఇద్దాం. ఏమంటారు? ఫ్రూట్ జ్యూస్ లెక్క ఇలా బండి పూజ కూడా నువ్వే చిన్ని చేసి ఇంకేంది మొక్కు. ఫస్ట్ నువ్వే నడపాలి. వాళ్ళు బొట్లు పెడితే వాళ్ళే. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. వీళ్ళందరూ కలింది. అయ్యో కాడ పెడతావు ఎవరు నువ్వు? నమ్మవేమోగాని అందాల యువరాణి పిడికిట తలంబ్రాల పూలదండ వేసుడితోనే ఎండవేంది చూసిందా? ఎన్నో బాధలు నడుచుకుంది. పెద్ద బాధ. కాలానికి ఎంత పెద్ద గాయనైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగున్నా. మీ కాల్ కోసం వెయిట్ చేస్తానా? ఎంత మంది కామెంట్ పెడితే వాళ్ళందరూ ఫస్ట్ అన్నట్టు.
తెలుసు. అయ్యో చెప్పరు అయినా మరి అట్లా చెప్తలే. ఇలా ముచ్చట ఏంటిదంటే ఉగాది ముందుగా మన వాళ్ళందరికీ పరాభావ నామ ఏంటరా హ్యాపీ ఉగాది. ఉగాది అంటేనే తెలుగు పండుగ కారా, తెలుగులో చెప్పలేరురా, తెలుగులో చెప్తారు వీళ్ళు ఇప్పుడు కాదు. ఈ సంవత్సరాన్ని ఏమంటారు అదే చెప్పుల్ని. ఏమంటారు అందరికి ముందుగా పరభావ నామ సంవత్సరం పరభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికి పరభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. వాళ్ళందరికీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళనైతే మేము ఉగాది రోజు ఏం చేస్తామంటే ఉగాది పచ్చడి చేస్తాం. అట్టనే నేను హైదరాబాద్ నుంచి కొన్ని ప్రోడక్ట్లు వచ్చి నాకు ఓపెన్ చేస్తాం. బూరప్పలు తేపర్రా, బూరప్పలు కాదు రైట్ మర్చిపోయాను నేను ముచ్చట్ల పడి. ఇలా వచ్చేసి మన సిరీస్ టైటిల్ ని రివీల్ చేస్తాం. గంద గంద పెద్ద పెద్ద సర్ప్రైజ్ ఏంటి? సరే నేనేదో పులిహోర అనుకున్నా నేను. లేదు ఏంటి? ఏ పిచ్చి కళ్ళు ముట్టుకుంటది. ఫస్ట్ ఉగాది పచ్చడితో దాని పేరేమంటారు? అన్నప్రసాద్ ఉగాది పచ్చడితో చెయ్యి. ఘోరంగా కారం ఉన్నది. ఉగాది పచ్చడి తింటుంది 6 సంవత్సరాలు. తాత వారా నువ్వు మంచిగానే ఉంది కదా కారం. పచ్చడి అయినా ఇక బూర తింటాను కదా, బండి పోయేసి కదా తిప్పి వీడియో అప్లోడ్ చేస్తాం, టైటిల్ రివీల్ చేస్తాం. తిన్నరా తీసుకోండి. రోల్ చేసుకొని తింటా లేదురా అందరు. ఎట్టున్నారు? నేను ఫస్ట్ టైం ఒక బూర తింటాను. వీళ్ళందరూ కలింది కాల్తున్నారా నీకు గోశ్రీ నమ్మవేమో గాని అందాల యువరాణి. మరబాయిందో పుల్ల గంజిగాన వేసింది. పెట్టి సగం సగం పుట్టి ఓ టైర్ కి పెట్టింది అంతే, బండికి పెట్టిన ఏం పెట్టిన. అయ్యో గాడ పెడతావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎట్లా కూర్చుంటారు? ఇవన్నీ పెట్టాలి, రోమ్ రాయాలి. రాస్తారా ఏడా కాదు మీద ఈయనా అట్లా కదా. బొట్లు బోనాలు అయిపోయినాయి. ఇప్పుడు పూజ అంటే ఏంటి, ఒక ఊదుబస్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టిస్తాం, అయిపోయింది. ఇగో ఎవరు పూలదండ 2 పూలన్న పెట్టకపోయినరా, అసలే లేడీస్ బండి. పిడికిట తలంబ్రాల పూలదండ వేసుడితోనే ఎండపోయింది చూసిందా. దండ ఎత్తే ఎండవాయ డామ్ డామ్ డా. ఎక్కడ సన్న గింత పెద్ద మేఘం ఉంది గారా. అలా మొత్తం నీళ్ళే ఉంటాయి తెలుసా, అలా మొత్తం నీళ్ళే ఉంటాయి. అంటే పిచ్చిదా కర్రెగా ఉన్న మేఘంలో మొత్తం నీళ్ళే ఉంటాయి. అవి ఒక్కటేసారి పొక్క పడి టిక్ టిక్ అని చినుకులు పడతాయి. అవునా నిజమా? అంటే పిచ్చిదాన్ని ఇప్పుడు పైకి వెళ్ళి దారి పోయి కిందికి వచ్చిన వాళ్ళు అట్లా స్ప్రెడ్ కదా అని అయిపోయింది. ఎన్నో బాధలు నేర్చుకుంది, పెద్ద బాధ. కాలానికి ఎంత పెద్ద గాయానైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు గుండాకి వరకు మనం. ఇప్పుడు ఏదో 2 దగ్గర పెట్టి బస్సులు ముట్టిస్తే మంచిగా అంటుకుంటాయి, దూరం దూరం పెట్టినంటే అంటుకోవచ్చు. అందుకే అందరు కలిసి పని చేయాలి, కలిసి కట్టుకుంటారు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం.
నేను కొడతా పట్టు. గట్టి కొట్టు. కొట్టు, నువ్వు కొట్టు. నీ కలేసి అస్సలు ఓ ఘోరంగా కొడతారా? ఒక ముక్క వెనకాల పడ్డది అది. సర్ప్రైజ్ ఏంటంటే మేము వైష్ణవికే కొన్నాం. కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. పుల్లకు బండి అది. ఇగో ఇది బ్రేక్ పట్టాలి. తెలుసు. మెల్లగా ఇటు ఇది. రిమోట్ దాంట్లో వస్తాది. కాదు, ఇంకా స్పీడ్ ఉంటుంది. డి వత్తు ఎదురుగా బాగుంది అల్లవై పడేవు మెల్లగా. మెల్లగా. ఏం కాదు నాన్న, మెల్లగానే. ఓ టైర్ ఎక్కది. ఓ సాండ్రు తెలుసు. అబ్బా భయం వేస్తుంది నీకు. అయ్యో ఇంకే భయం అవుతుంది ఆరబ్బా కిలోమీటర్ పోయినట్టు అమ్మ భయం వేస్తుంది నాకు. ఈ ఒక అబ్బాయి వేస్తాను ఎవరు సరిపోద్దా ఉల్లకి వచ్చురా ఇలా తీసిండా నన్ను తీసిండా వీళ్ళ గుర్తుకొని చూడు అయిపోయింది అయిపోలే ఏంటంటే ఉగాది సందర్భంగా షార్ప్ ఉంటుంది. మన వాళ్ళకి ఇవి కొన్నా నేను అది చూసిన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూస్తాం. బ్యాగ్ పంపిండు బ్యాగ్ వద్దాను ఏంద్రో ప్యాకేజ్ ఏం అది ఓల్డ్ లెక్క ఉంది కానీ ప్యాకేజీ పాత ట్రై పడేవచ్చు కాయ. పాత మోడల్ అయినా ఓల్డ్ లెక్క ఉంది ఏంది లుక్. మా సామాను ఇప్పుడు కూడా అయిపోయింది. ఇప్పుడు టైటిల్ పెడదాం. టైటిల్ రివీల్ చేద్దాం ఓకేనా. చూద్దాం మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారేమో. నిన్నైతే బొచ్చడు మంది కామెంట్ పెట్టింది ఇది అది అనుకుంటా. ఒక్కొక్కటి అంటే ఎవ్వరైతే గెట్ చేయలే గ్రేటే. సో ఒక్కరు గెట్ చేయని టైటిల్ పెట్టిందంటే నేను గ్రేటే. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మాక్సిమం కొంతమంది అన్నారు దగ్గర దగ్గర. సగం సగం చెప్పిరు కానీ రెండు కలిపి చెప్పాలి. ఫస్ట్ ఒక పెద్ద లైట్ ఉంది. ఆ వాసు అంటేనే కదా. ట్రై పడుతుంది. ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసుడుతోనే తర్వాత మన ముగ్గు విన్నర్స్కు కాల్ చేసినాం. అన్న మేము క్రియేటివ్ థింగ్స్ నుంచి అన్న మంచిగా ఉన్నారా? బాగున్నా అక్కలేదా? అవునండి, బాగున్నారా శ్రీ గారు? బాగున్నా అమ్మ మంచిగా ఉన్నారా మీరు? బాగున్నాం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తానా. ఇక రోజు ఈ షూట్ వల్ల ఈ సిరీస్ వల్ల ఏదో ఒక పని ఉండి చేద్దామంటే టైం వీలైతలేదు. ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ కానీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం కానీ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అయితే నేను డబ్బులు పంపిస్తా. మీరు అంటే ప్రైజ్ అంటే మనకి ఎంత మీకు సెకండ్ అంటే 5 లీటర్స్ ఆయిల్ కాయను కొనుక్కొని మీకు ఫోటో పెట్టండి సరేనా? ఓకే. అవునవును, ఎవరు? నా పేరు శ్రీ అండి, క్రియేటివ్ థింగ్స్ నుంచి కాల్ చేస్తాను. అన్నయ్య బాగున్నారా? బాగున్నాక మీరు బాగున్నారా? బాగున్నాను కానీ చాలా కష్టపడేస్తున్నాను. అవును బాగుంది కూడా. ప్రతి ఒక్కరు బాగా చేసిందంటే మీరనే కదా, ప్రతి ఒక్కరు మంచిగా ట్రై చేసింది. బాగా చేసిండు. ఇంకా అది నాకు థర్డ్ వచ్చింది. ఇంకా థ్యాంక్ యూ అండి. ఇది పార్టిసిపేట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ మన ఛానల్ టైటిల్ రివీల్ చేస్తుంది అనిక గారు. చూడండి 7:05 అవుతుంది. సో పొద్దున్న నుంచి ట్రై చేస్తే ఇప్పుడైతే అయిపోయింది. అంటే కొన్ని ఎడిట్స్ చేసినాం. ఇక నైటే పెట్టాలనుకున్నాం, అట్లా మరీ నైట్ వద్దు. ఇక ఎడిట్ వరకు అయితే ఇప్పుడు టైటిల్ రివీల్ చేస్తాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. టైటిల్ కంటే 100 రెట్లు మన అంటే ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. అంటే టైటిల్కి తగ్గట్టు ప్రతి ఎపిసోడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ కామెంట్ ఎవరో చేస్తారు ప్రతిసారి చూద్దాం, కానీ ఈసారి ఎపిసోడ్ ట్రైలర్ గా అంటే ఈసారి ప్రతి ఇంటి కదా సిరీస్ ట్రైలర్ కు అంటే టీజర్ కు ట్రైలర్ కు ఎపిసోడ్ కి అయితే బాగా కేర్ తీసుకొని మరీ చూద్దాం. ఫస్ట్ కామెంట్ అంటే ఫస్ట్ పెడితేనే కాదు, ఫస్ట్ రిప్లేస్ లో ఎంత మంది కామెంట్ పెడితే వాళ్ళందరూ ఫస్ట్ అన్నట్టు. ఫస్ట్ రిప్లేస్ లో ఎంత మంది కామెంట్ వస్తే అంతమంది ఫస్ట్ పెట్టినట్టే కామెంట్. అంటే నేను ఇక షేర్ చేయాలి గుర్రం. బాయ్ బాయ్. ఇంత అయితే మనం ముచ్చట మన ఎట్లా రెస్పాండ్ అవుతారో ఇప్పుడు అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి చూసారు చూద్దాం. ఇప్పుడు మన ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అన్ని కామెంట్ చూసుకొని అలా రిప్లై చేయాలి. సో అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. ఈ వీడియో అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్.
అందరికీ హ్యాపీ ఉగాది అందరికి ఉగాది శుభాకాంక్షలు బాయ్ చూడాలి